భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర సమితి ఆమోదించిన మేనిఫెస్టోను పాలకొండలో జరిగిన నియోజకవర్గ సమావేశంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి కూరంగి మన్మథరావు మాట్లాడుతూ, దేశంలో మతం పేరుతో ప్రజలను విభజించి ప్రభుత్వ రంగ సంస్థలను బహుళజాతి సంస్థలైన అదానీ, అంబానీ వంటి వారికి అప్పచెప్పడానికి బీజేపీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని, జరుగుతున్న ఎన్నికల్లో దాని మిత్రపక్షాలైన తెలుగుదేశం, జనసేన పార్టీలు ఈ రాష్ట్రానికి బీజేపీ ఏం చేసిందని ప్రశ్నించారు. భవిష్యత్తులో ఏం చేస్తుందని చెప్పగలుగుతారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ కార్యదర్శి బుడిత అప్పలనాయుడు మాట్లాడుతూ, తెలుగుదేశం, జనసేన పార్టీలు ఈ రాష్ట్రానికి ఏం చేసిందని బీజేపీతో అంటకాగుతున్నారని ప్రశ్నించారు. ఇండియా కూటమి అభ్యర్థులైన అరకు పార్లమెంట్ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి పాచికంట అప్పల్ నరసయ్య, పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సవర చిట్టిబాబులకు ఓటించి ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాలని, పబ్లిక్ సెక్టార్ను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు సూరయ్య, లింగరాజు నాయుడు, గోపీనాయుడు, జిల్లా సమితి సభ్యులు, ప్రముఖ న్యాయవాది ఉత్తరవల్లి మురళీ మోహన్ రావు, బామిని మండల కార్యదర్శి జనార్దన్ రావు, వీరఘట్టం మండల కార్యదర్శి త్రినాథ్, బంగారు తదితరులు పాల్గొన్నారు. విభజన హామీలోనే అమలు చేస్తామని చెప్పారు. ఈ హామీలు ఎక్కడికి పోయాయి? ఈ నేపథ్యంలోనే జరుగుతున్న ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థులని సిపిఐ పార్టీ బలపరుస్తుంది. సిపిఐ పార్టీ ఉన్న దగ్గర ఇండియా కూటమి బలపరుస్తుంది. అందులో భాగంగానే పార్వతీపురం మన్యం జిల్లాలో అరకు నియోజకవర్గ పరిధిలో సిపిఎం పార్టీ అభ్యర్థి లోక్సభకి పోటీ చేస్తున్నారు అప్పల్ నరసయ్య గారు. అలాగనే పాలకొండకు సంబంధించి చంటిబాబు సవర కాంగ్రెస్ పార్టీ పాలకొండ నియోజకవర్గం తరఫున పోటీ చేస్తున్నారు. వారికి మేము పూర్తి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. ప్రధానంగా పాలకొండ నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు అటు పాలక ప్రతిపక్షాలు రెండు కూడా పాలించాయి. తోటపల్లి ఆధునీకరణ కానీ, జంపర్గడ్డకి సంబంధించి కానీ, లేదు భావనకు సంబంధించి లోవర్గడ్డ కానీ, లేదు సీతంపేటలో ప్రధానంగా జీడి మామిడి పంటకు సంబంధించిన గిరిజనుల ఉత్పత్తులకి ఎటువంటి ప్రత్యేక పద్ధతుల్లో అక్కడట అనుబంధ సంస్థలు లేకపోవడం, వీరఘట్టానికి సంబంధించి మరి చూసుకుంటే కూరగాయల పంటకి ప్రసిద్ధి, ఎక్కడికో ఒరిస్సా అలాగనే బెంగాల్ రాష్ట్రాలకు పోతుంది ఎక్కడి నుంచి, మరి వాటికి కూడా సరైన మార్కెటింగ్ సదుపాయం లేకపోవడం, వీటి ద్వారానే గురించి ఈ అభ్యర్థులు ఎవరు పట్టించుకోలేదు నిన్నటి వరకు. ఇప్పుడు పోటీ చేస్తుంటే అభ్యర్థులు వారితో పాటు కొత్తగా వస్తున్న వారికి మేము ఒకటే అల్టిమేట్ వస్తున్నాం. రేపు ఎన్నికల్లో మిమ్మల్ని ఓటేయాలంటే ఈ అంశాల మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి అది స్పష్టం చేయాలని చెప్పేసి ఆ రకంగా ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే మీ పార్టీలు వస్తే అందులో పాటు మీ అభ్యర్థులు కూడా ఈ ప్రాంత ప్రధాన సమస్యల మీద, ఏనుగుల సమస్య మీద స్పందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. సంక్షేమం, అభివృద్ధి, ప్రైవేటు రంగాల్లో రిజర్వేషన్లు, ఎస్సీ ఎస్టీ బ్లాక్ పోస్టులు భర్తీ, సామాజిక న్యాయం, సిపిఎస్ రద్దు, ఓపీఎస్ పునరుద్ధరణకు ఈ 2024 మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో బీజేపీతో ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధము ఉన్న పార్టీలను ఓడించండి అని మా సిపిఐ తరఫున ఈ ఎన్నికల మేనిఫెస్టో తయారు చేసాము. అదేవిధంగా అగ్రిగోల్డ్ బాధితులు కూడా ఇక్కడ మేము ఈ నియోజకవర్గానికి సంబంధించి మేము ఇక్కడ న్యాయం జరగాలి, అగ్రిగోల్డ్ బాధితులకు ఆదుకోవాలన్న ఈ ఎన్నికల మేనిఫెస్టోలో మేము విడుదల చేస్తున్నాం.